చూసి ఇప్పుడున్న సొసైటీ ప్రాస్పర్ అయ్యి, ఇప్పుడు మనమైతే ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఏసీలేసుకొని ఇంట్లో కూర్చొని మీరు నేను చెప్పే పాడ్‌కాస్ట్ గాని, ఎపిసోడ్ గాని వింటున్నా, లేదా నేను మంచిగా ఇంట్లో కూర్చొని చెప్తున్నా. ఇవన్నీ ఉన్న ఫెసిలిటీస్ ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనే ఫౌండేషన్ మీద వచ్చినటివే. కానీ ఇది వర్త్ ఇట్టా కాదా అనేది ఆ కాలంలో మనుషులు వాళ్ళు చెప్పాలి. తర్వాత తరానికి ఉపయోగపడడం అనేది ఓకే. ఫైన్. మనవళ్ళకి, మునిమనవళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేది వాళ్ళు సుఖంగా ఉన్నారనేది ఒకటే. కానీ మనం ఎలా చెప్తాం? అప్పుడు ఒక 3 ఏళ్ల చిన్నారి ఫుడ్డు లేక మాల్ న్యూట్రిషన్‌తో చనిపోయింది. చైనాలో వాళ్ళ ఫాదర్ క్రాప్ ఫెయిల్ అయిపోతే చనిపోవాల్సొచ్చేసింది. అది అనేది ఓ 2000 సంవత్సరాల తర్వాత మనం ఏసీలేసుకొని కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని చేసేదానికి వర్తా కాదా? ఆ సాక్రిఫైస్ అనేది ఎవరు చెప్పగలుగుతారు? యాస్ ఎ ఇండివిడ్యువల్ లెవెల్‌లో అంత వర్త్ అయితే థింగ్ కాదు. యాస్ ఎ కమ్యూనిటీ, యాస్ ఎ హ్యూమన్ మ్యాన్ కైండ్ లెవెల్‌లో మేబీ మనకు తెలీదు. అది కూడా ఎందుకు మేబీ తెలీదనేది